హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నానండి. ఈ మధ్య కొంచెం టెన్షన్స్ వల్ల ఈ వీడియో అయితే పెట్టడం లేదండి. ఇప్పుడు నేను చేసింది అయితే చికెన్ పికిల్. ఇది ఎప్పుడో చేశానండి, కానీ బ్లాగ్ అయితే లాంచ్ చేయలేదు. నేనైతే ఫస్ట్ అయితే మనం ఒక 2 స్పూన్స్ ధనియాలు, 3 మొగ్గలు, అలాగే 2 యాలకులు, కొంచెం చెక్క అయితే వేసుకోవాలండి. కొంచెం మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలండి. మొత్తం కలిపి ఫ్రై చేసుకొని అవి చల్లారనించాలండి. చల్లారేదాకా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. చికెన్ పికిల్కి మెయిన్ కావాల్సిన పౌడర్ అయితే ఇదేనండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నానండి. చికెన్ అనేది కొంచెం చికెన్ తీసుకొని మొత్తం కడిగేసుకొని కొద్దిగా ఆయిల్, సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీరు బిగ్ బాస్ చూస్తున్నారండి, మేమైతే బిగ్ బాస్ చూస్తున్నాం. రీతు చౌదరి అండ్ డెమోన్ పవన్ అయితే వాళ్ళిద్దరంటే మాకు చాలా ఇష్టం అండి. అయితే రీతు చౌదరి వెళ్ళిపోయినప్పుడు మేమైతే చాలా అప్సెట్ అయినామండి. మీరు చూస్తున్నారు, చూస్తే డెమోన్ పవన్కి సపోర్ట్ చేయండి. తర్వాత మనం ఆయిల్ అయితే వేసేసుకొని చికెన్ మనం మ్యాగ్నేట్ పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలండి. బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అనేది పచ్చిగా ఉంటే తొందరగా ఖరాబ్ అయిపోద్ది. నిలవ ఉండాలంటే ఉండదండి. బాగా నూనెలో ఫ్రై చేసుకుంటేనే నిలవ ఉండాలంటే ఉంటుందండి కంపల్సరీగా. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే చేసుకోవాలండి. తర్వాత నేనైతే గ్లాస్ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను. సాల్టు, అలాగే కారం అండి. అదొక గ్లాస్ తీసుకున్నాం. తర్వాత మనం చేసి పెట్టుకున్న చికెన్ పికిలకి పౌడర్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గరగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత తీసేసి కొద్దిగా నిమ్మరసం అయితే వేసేసుకొని కలుపుకోవాలండి. చాలా టేస్టీ అయిన ఎమ్మీ అయిన చికెన్ పికిల్.